అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు, అంటే లాస్ట్ ఇయర్ వచ్చి నేను ఇలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నాను, ఇంతమంది పిల్లలకి ఒక పెద్ద బ్యాచ్ తీసుకొని వారందరికీ కూడా, ఈ ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ ఎఫ్సెట్ వీటికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతాను అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. మనందరికీ తెలుసు, మన గౌరవ ఎమ్మెల్యే గారు గత సంవత్సరం కాలం పైనుంచి కూడా మన జిల్లాలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా విద్యకి సంబంధించిన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. నేను ఎప్పుడు కలుసుకున్నా ఆయన మాట్లాడేది విద్య గురించే. మన మహబూబ్ నగర్లో ఇంకా ఏం చేయాలి అంటే, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి, కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి, పిల్లల్లో ఈ అవేర్నెస్ కానీ, అవగాహన కానీ, వారి నైపుణ్యాలు కానీ పెంచడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, అదేవిధంగా ఇంకా ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి, కొత్త కొత్త సంస్థలు ఏమి మహబూబ్ నగర్కి తీసుకురావచ్చు, అదేవిధంగా యువతలో ఈ స్కిల్స్, నైపుణ్యాలు పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా చేయొచ్చు. ఎప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడినా కూడా మొత్తం అంతా కూడా మేము మాట్లాడుకునేది ఈ అంశాల గురించే ఉంటుంది. అంటే ఇలాగ చాలా తక్కువ మంది మనకి కనిపిస్తారు. అంటే ప్రతి అనుక్షణం కూడా విద్యాభివృద్ధి కోసం తపన పడే, జెన్యూన్గా, చాలా నిజాయితీగా విద్య అభివృద్ధి చెందాలి అని తపన పడే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు. సో మనకి ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మన మహబూబ్ నగర్ ప్రజల అదృష్టం అని మనం అనుకోవాలి. సో ఈ పయనీర్ కార్యక్రమం కానివ్వండి, లేకపోతే మహబూబ్ నగర్ ఫస్ట్ అని తీసుకున్న నవరత్నాల కార్యక్రమం కానివ్వండి, తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా మన జిల్లాకు వస్తున్న కొత్త కొత్త విద్యా సంస్థలు కానివ్వండి, పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ, ఇప్పుడు ఈ IIIT కానీ, తర్వాత మనకి ఇప్పుడు ITIలు 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా కూడా మన మహబూబ్ నగర్ జిల్లాలో రూపొందాయి. ఇవి కానివ్వండి, తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా తొందరలోనే అది కూడా మనకి అవుతుంది. సో ఇట్లాగా చూస్తే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఈ పయనీర్ కార్యక్రమం మనకి మన బాయ్స్ జూనియర్ కాలేజ్, గర్ల్స్ జూనియర్ కాలేజ్లో చదువుతున్న పిల్లల్ని ఎంపిక చేసుకొని అక్కడ వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేసి, ఇందాక మన ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది, వారికి మంచి లెక్చరర్స్తో ఈ కోచింగ్ అనేది ఏర్పాటు చేయడము, అది కూడా ఆయన స్వంత నిధులతోనే ఇది అంతా చేయడం, తర్వాత కాలేజ్ అయిపోయాక పిల్లలు అంటే వాళ్ళు చేయడము, ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు. సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఇప్పుడు మనకి కోచింగ్ తీసుకున్న వాళ్ళలో దాదాపు 105 మంది మంచి 114 నంబర్ పెరుగుతుంది. సో 114 మంది మనకి క్వాలిఫై అవ్వడము, అందులో చాలామంది చాలా మంచి ర్యాంకులు, ఇప్పుడు 7,000 9,000 ర్యాంక్స్ అంటే హైదరాబాద్లో ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న పిల్లలకు కూడా ఏదో చాలా ఎక్కడో ర్యాంకులు వస్తున్న కాలం ఇది. ఈ కోచింగ్తో మన మహబూబ్ నగర్లో ఇంత చక్కటి ర్యాంక్స్ తెచ్చుకోవడము, ఇది మన గౌరవ ఎమ్మెల్యే గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా విజయవంతం అవుతున్నాయి. ముందు ముందు కూడా ఇంకా విద్యాభివృద్ధి మన మహబూబ్ నగర్లో జరిగి ఎడ్యుకేషన్ హబ్గా మన మహబూబ్ నగర్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇంకా పిల్లలకు వస్తే చాలా చక్కగా మీరు పర్ఫామ్ చేయడం జరిగింది. మీకు ఇచ్చిన కోచింగ్ని సద్వినియోగం చేసుకున్నారు.
మంచి ర్యాంక్స్ కూడా తెచ్చుకున్నారు. మీకు మంచి కాలేజీల్లో అడ్మిషన్స్ వస్తాయి. ఏ బ్రాంచ్ మీరు తీసుకున్నా ఇంజనీరింగ్లో ఇంకేం చదివినా కూడా వచ్చే 10 ఏళ్ళ నెక్స్ట్ 10 ఏళ్ళ తర్వాత ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అనే ఒక లక్ష్యం అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఇంటర్ అయిపోయి ప్రొఫెషనల్ కోర్స్లోకి వెళ్తున్నారు, బేస్ క్యాంప్ వరకు అయినా కూడా ఎక్కగలుగుతాం. కాబట్టి మీరందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో చూడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీకు మీ తల్లిదండ్రులకి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, వారి టీం అందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరే కార్యక్రమం చేపట్టినా మా వైపు నుంచి సంపూర్ణంగా మీకు సపోర్ట్ చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అనేది మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారు, విశిష్ట అతిథిగా విచ్చేసిన పాలమూరు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, మైనార్టీ కార్పొరేషన్ ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నా. ఇవాళ రేపు చదువు తల్లిదండ్రులు పిల్లలకు తెలుగు నేర్పట్లేదు, కానీ అదృష్టవశాతం మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప. ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని. అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం, పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది. ఎందుకు అంటే చదివితే చాలు, పాస్ అయితే చాలు అని చాలా మంది తల్లిదండ్రులు, ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము, మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈరోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కనబర్చి మేము దేనిలో కూడా తీసుకోలేము, మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామని ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు తెలియజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు. అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి. స్తోమత లేదనో, సమయం లేదనో, పెళ్లి చేయాలనో, ఇంకా ఇతరత్ర కారణాలతోటి వాళ్ళు ఎక్కే శిఖరాలను, మెట్లను మీరు దయచేసి ఆపకండి. వాళ్ళ టాలెంట్ ఏందో వాళ్ళు ఈరోజు రుజువు చేసుకున్నారు. ఒక చిన్న ప్రోత్సాహం మేము ఇస్తే దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు 114 మంది ఈరోజు మేము కూడా తయారుగా ఉన్నాం, మేము కూడా ఉన్నత శిఖరాలు ఎదుగుతామని చెప్పి మా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈరోజు ప్రపంచానికే నివ్వెరపరిచేలాగా, పాలమూరు జిల్లా మొత్తం విస్మయం చెందేలాగా ఈరోజు వాళ్ళు ఈ సత్ఫలితాలను మనకు అందించారు. ఆ పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే ఈరోజు నన్ను నిలబెట్టిండ్రు మీరు, నా ఆశల్ని, విశ్వాసాన్ని, మీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని మీరు నిలబెట్టిండ్రు. అందుకే ఈ రోజు, ఆ రోజు కలెక్టర్ గారి సమక్షంలో పేరు పెట్టుకున్నాం, మీకు గుర్తుంది. ఆ రోజు మనం కూడా ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళ గురించి తల్లిదండ్రులుగా మీరు ఎంత తపన పడతారో ఇంచుమించు అంతే తపన మేమందరం కూడా పడి వాళ్ళు జీవితంలో నిలదొక్కునే వరకు వాళ్ళ మంచి చెడ్డలు కావచ్చు, వాళ్ళ ఒకవేళ ఏమైనా తప్పటడుగులు వేస్తుంటే సరిదిద్దడం కావచ్చు, వాళ్ళను సరైన మార్గంలో పెట్టడానికి మా మహబూబ్ నగర్లో ఉన్న పెద్దలందరూ కూడా ఏకతాటి మీద మీకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి సమయం ఇచ్చిన మా కలెక్టర్ గారికి, ముఖ్యంగా మా వైస్ ఛాన్సలర్ గారికి, మిగతా పెద్దలందరికీ, మా హర్షవర్ధన్ గారు విద్యా సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేస్తూ ఉంటారు, వారికి, మా ఉబదిల్లా కొత్తవాల్ గారు, వారు కూడా రాబోయే రోజుల్లో మైనార్టీస్ కోసం కానీ మిగతా మహబూబ్నగర్ పట్టణం అనేక కార్యక్రమాల కోసం వారు తపన పడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటి గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నా, ఎన్నికల వాగ్దానంలో మనం ఇచ్చిన మహబూబ్ నగర్ ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని, దాంట్లో జాతీయ కానీ అంతర్జాతీయ కానీ రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్ట కలిగిన విద్యా సంస్థను మహబూబ్ నగర్కు తేవాలని చెప్పి ఆ రోజు సంకల్పం తీసుకున్నాం. దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు విని ఈరోజు IIITని మనకు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి
మనకు రాబోయే కొన్ని రోజుల్లో అది జీవోగా రాబోతా ఉంది. దానికి స్థల విషయంలో మా కలెక్టర్ గారు సంపూర్ణమైన సహకారాలు ఇచ్చి తోడ్పాటు అందించిండ్రు. మొత్తం అధికార యంత్రాంగం అంతా కలిస్తే ఈరోజు ఈ అద్భుతమైన విజయాలను మనం సొంతం చేసుకున్నాం. చాలా మంది వక్తలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఇది చేసిండు అది చేసి చెప్తా ఉన్నారు. కాదు, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మా అధికార యంత్రాంగానికి, మా నాయకులకు, మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న పెద్దలకు, విద్యావేత్తలకు, మంచి కోరే వాళ్ళందరికీ కూడా ఒక ఫేస్గా ఉన్నాడు తప్ప వాళ్ళందరి కృషితోటి ఈ విజయాలు మనకు వస్తా ఉన్నాయి. నేను ఒక్కరి చేసింది కాదు అని చెప్పి మళ్ళీ మీకు చెప్తా ఉన్నా. బయటికి రాగానే వాటిని గ్రౌండ్లో మేము ఇంప్లిమెంట్ చేస్తాం సార్, మీ వెనుక మేము ఉంటామని చెప్పి అహర్నిశలు పిల్లలు ఎంత కష్టపడ్డారో అంతకంటే రెట్టింపుగా ఆత్రతతోటి, కోరికతోటి, ఒక విశ్వాసంతో కష్టపడ్డ మా కౌసర్ జాన్ మేడం గారు, తర్వాత భగవంతాచారి గారు, వారి టీం, ఇంకా ముఖ్యంగా ఇంకో ఇద్దరు వ్యక్తులు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా రావడానికి కారణం మా రిషి కాలేజ్ వెంకటయ్య గారు, మన ప్రతిభ కాలేజ్ కరెస్పాండెంట్ గారు వెంకటరెడ్డి గారు, అలాగే ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఈ సభా వేదిక ద్వారా చేతులు ఎత్తి నమస్కారం చేస్తాము. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సాహం ఇచ్చిన మా కలెక్టర్ గారికి ప్రత్యేకమైన హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా మొత్తం పాలమూరు జిల్లా విద్యార్థి లోకం తరఫున, తల్లిదండ్రుల తరఫున, మా పాలమూరు వాసుల తరఫున పాలమూరు గొప్పగా ఉండాలని కాంక్షించే ప్రతి ఒక్కరి తరఫున అమ్మ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మీరు అమ్మ కాబట్టి, అమ్మ మనసు మీకు ఉంది కాబట్టి ఇంతమంది పిల్లల్ని కడుపులో పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో నాకు తోడ్పాటు అందించరు. ఎటువంటి చట్టపరమైన ఆటంకాలు కావచ్చు, ప్రభుత్వపరమైన ఆటంకాలు కావచ్చు లేకుండా హైవేని మాకు ఇచ్చారు. ఆ హైవేలో మేము ఈరోజు అద్భుతంగా మన పిల్లలు దూసుకొని పోయారు. మీకు మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు ఈ 114 మంది ఈరోజు మనకు ఆనిముత్యాల్లాగా మనకు దొరికింది. మీ అందరి పేర్లు కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నాం. మేము మన పెద్దలు ఇక్కడ ఉన్నారు, మా రవికుమార్ చైర్మన్ గారితో కూడా ఈ కోచింగ్ కార్యక్రమం జరుగుతున్నంతసేపు వాటి సూచనలు సలహాలు తీసుకుంటాం. ఎందుకంటే మన జిల్లాలో ఉన్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని కష్టాలైనా నష్టాలైనా నడుపుతూ హైదరాబాద్కు షిఫ్ట్ చేయకుండా నా పాలమూరు బిడ్డలకు నేను ఇంజనీరింగ్ కోర్స్ ఇక్కడ ఇస్తా తక్కువ రేట్లో అని చెప్పి కొన్ని వేల మంది ఇంజనీర్లను తయారు చేసిన పెద్దలు మా రవికుమార్ గారు, వారి సూచన సలహాలు మా వెంబడి ఉన్నాయి. అంతేకాకుండా మన పిల్లలు మొదటిసారి టెస్ట్కు పోతే ఆ కంప్యూటర్ చూసి బెదురుకుంటారన్నా వాళ్ళకు మనం మాక్ టెస్ట్ చెప్తాం, నా కళాశాలలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, మీరు తీసుకురండి అని చెప్పి నాకు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. అంటే దానికి పరాకాష్ఠనే మా చైర్మన్ రవికుమార్ అన్న గారు అన్ని విధాలుగా మాకు ప్రోత్సాహం అందిస్తూ ఈరోజు ఒక విషయం చెప్పమని వారు ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, మన వైస్ ఛాన్సలర్ గారు కూడా చెప్పింది, మీరు కంప్యూటర్ సైన్స్ ఒకవేళ రాకుంటే అస్సలు బాధపడవద్దు, సంతోషపడాలి. హైదరాబాద్లో లక్షల మంది కంప్యూటర్ ఇంజనీర్లు తయారైతా ఉన్నారు, వాళ్ళకి జాబులు వస్తాయో లేవో నాకైతే తెలియదు. ఆ ర్యాట్ రేస్లో దయచేసి మా తల్లిదండ్రులు పోవద్దు, మా పిల్లలు పోవద్దు. ఈరోజు ప్రపంచానికి కావాల్సింది మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, వీళ్ళ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. కానీ ఇక్కడ ఇంజనీరింగ్లో ఆ విద్యార్థులు లేరు. ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఒక ఇంజనీర్కు 2,50,000 రూపాయల శాలరీ వస్తుంది. సివిల్ డిపార్ట్మెంట్లో ఈరోజు ప్రభుత్వంలో ఎన్నో ఖాళీలు ఉన్నాయి, తీసుకుంటారు. ఆర్డబ్ల్యూఎస్లో ఖాళీ ఉన్నాయి. ప్రభుత్వ విభాగాలలో కానీ, ప్రైవేట్ ప్రాజెక్టులో కానీ, గల్ఫ్లో కానీ, అమెరికాలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు లక్షల ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెడుతుంటే దాని కింద చూసుకునే ప్రాజెక్ట్ మేనేజర్స్ మ్యాన్ పవర్ లేదు. ఆ మ్యాన్ పవర్ మన మహబూబ్ నగర్ బిడ్డలు కావాలి అని చెప్పి నేను మీ అందరినీ కూడా సూచన చేస్తా ఉన్నా. మీకు అవకాశం దొరికితే ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ చేయండి. మీకు అద్భుతమైన అవకాశాలు. మీరు ఇంజనీరింగ్ పూర్తి కాగానే కంపెనీలు వచ్చి మిమ్మల్ని వాళ్ళ దాంట్లో పెట్టుకుంటాయి. చాలా షార్టేజ్ ఉంది. మీరు ర్యాట్ రేస్లో మొదటడుగు వేసే సైనికులు మీరు, పయనీర్స్ మీరు అని చెప్పి మీ అందరికీ కూడా ఆ రోజే మేము పేరు పెట్టుకున్నాం. మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈరోజు మీరు నిజంగా పయనీర్స్గా మిగిలినరు. మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు. ఈరోజు 114 మంది పయనీర్స్ దివిటీలుగా, దిక్సూచీలుగా భావి తరానికి
ప్రోత్సాహం అందించే ఒక నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి అన్నిత్యం ఇన్స్ట్రక్టర్గా మీ దగ్గర ఉండి కాలేజ్ టైం అవుతున్నా ఇంటికి పోకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకొని మీరు చదువుతున్నారా లేరా, మీరు టెస్ట్ చేస్తున్నారా, అవన్నీ కూడా ఒక అమ్మలాగా వాళ్ళందరినీ కూడా చూసుకున్న మా ఇన్స్ట్రక్టర్లు 4 మంది, ఒక కాలేజ్కి ఇద్దరు, ఒక కాలేజ్కి ఇద్దరు, వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. దాని తర్వాత మళ్ళీ మా గర్ల్స్ కాలేజ్ గారు ఉన్నారు. అన్ని ఒక ఎత్తు. ఈ నెల రోజులు మిమ్మల్ని అమ్మాయిల్ని కంటి రెప్పలాగా చూసుకొని తమ పిల్లలాగా కడుపులో పెట్టుకొని వాళ్ళకు ఆకలి లేకుండా వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలన్నీ హాస్టల్లో పెట్టి వాళ్ళందరికీ ఒక ఉత్సాహాన్ని, మోటివేషన్ని, అలాగే కట్టెబట్టుకొని హెడ్ మాస్టర్గా కూర్చొని చదువుకోండి లేకుంటే ఇబ్బంది అని చెప్పి వాళ్ళ వెంబడి నడిచి ఈరోజు ఇంతమంది అమ్మాయిలు 70% ఈరోజు సక్సెస్ అయిందంటే ఆ అమ్మాయిలు అత్యధికంగా హాస్టల్లో ఉండి వాళ్ళకు ఆ నెల రోజులు మార్గదర్శకం చేసిన మా వార్డెన్ గారు స్వప్న గారు, వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు. కంగ్రాచులేషన్స్. మరియు కె విజయ్ కుమార్ స్ట్రీమ్ నుంచి జె శరత్ కుమార్, మీరు వచ్చేసి నిలబడాలి నాన్న. దేవరగద్ర జూనియర్ కళాశాల నుంచి ఏ శివకుమార్, దేవరగద్ర స్టూడెంట్, వేదికపైకి రావాలి తొందరగా. గర్ల్స్ కాలేజ్, గర్ల్స్ జూనియర్ కాలేజ్ నుంచి వీళ్ళంతా స్ట్రీమ్ మొదటగా అశ్విని మరియు అదేవిధంగా ఎస్ రావడం జరిగింది. గర్ల్స్ జూనియర్ కాలేజ్ నుంచి సార్ అమ్మాయి 12,000 ర్యాంక్ రావడం జరిగింది. నేను గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. దీని తర్వాత ఏం చేయాలన్నది మాకు తెలియదు. ఎంసెట్ రాయాలన్నారు కాబట్టి ఎంసెట్ కోచింగ్ కోసం బయట అడిగితే 50,000 అబౌవ్ అవుతుంది అన్నారు. కాబట్టి మేము చేయలేమని ఫిక్స్ అయ్యాం. కానీ ఎమ్మెల్యే సార్ ఇదే టైంలో ఫస్ట్ బ్యాచ్ మాకే ఎంసెట్ ప్రొవైడ్ చేశారు. ఈ బ్యాచ్ బాగుంటే నెక్స్ట్ బ్యాచ్ కూడా చేస్తామన్నారు. ఇంకా మొత్తం ఎంసెట్ ఫ్రీనే ఉంది. బయట ప్రైవేట్ కాలేజ్ వాళ్ళకన్నా మాకే బెటర్ అని మాకు అనిపించింది. ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకుంటామన్న నమ్మకం మాకు ఉంది. ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత మేము 12,000 ర్యాంక్ నాకు వచ్చింది ఎంసెట్లో. ఐపీలో కూడా 981 మార్క్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారు మీకు ఏ విధంగా తోడ్పడుతున్నారు? మా లైఫ్ టైం సార్. ఇంకా దీని తర్వాత మా లైఫ్ ఏం చేయాలన్నది మాకు తెలియదు. దీని తర్వాత ఏం తీసుకున్నా అదే మా లైఫ్కి ఒక టర్నింగే సార్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సార్ ఎమ్మెల్యే సార్. మై నేమ్ ఇస్ శ్రీకాంత్. నేను గవర్నమెంట్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. సార్ మేము సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు సార్ ఎంసెట్ కోచింగ్ స్టార్ట్ చేసిండ్రు. లాంగ్ టైం ఎంసెట్ కోచింగ్ తీసుకున్నాం మేము. సార్ ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఎంసెట్ వాళ్ళకి ఉండడానికి ప్లేస్ లేదని గవర్నమెంట్ కాలేజ్ హాస్టల్ కూడా ఇచ్చేసిండు. అట్లానే స్టడీ చైర్స్ మాకు చాలా బెనిఫిట్స్ ఇచ్చిండు. ఇన్ కేస్ సారు ఎంసెట్ కోచింగ్ ఫ్రీ తెరవకపోయి ఉంటే మేము డిగ్రీ జాయిన్ అవుతుంటే మాకు తెలియకపోయి ఉంటుండే ఎంసెట్ కోచింగ్ ఉంది, ఇట్లా మేము ఇట్లా జాయిన్ కావాలి. సార్ మాకు మంచి ఫ్యూచర్ ఇస్తుండు. ఇది చాలా ఉపయోగం మాకు. సార్ అసలు మర్చిపోలేము. సార్ ఎడ్యుకేషన్ పైన చాలా ఫోకస్ చేసి మా కోసం ఇంత ఆలోచిస్తుండు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నాకు ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది. నాకు సార్ మాకు ఇది ఎంసెట్ ఇప్పించినందుకు చాలా గర్వంగా ఉంది. సార్ మా మామనారికి ఎమ్మెల్యేగా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాము. మాకు ఇంత కోచింగ్ బయట తీసుకోవాలంటే చాలా డబ్బులు అవుతుంది. ఇక్కడ ఫ్రీ కోచింగ్, మంచిగా ర్యాంకులు, ఇంతమంది క్వాలిఫై అంటే అది సార్ డబ్బుల వల్లనే సార్ మంచిగా చేయించారు. మాకు స్నాక్స్ కానీ ఏదైనా కానీ అన్ని మంచి వసతులు కల్పించినందుకు, మళ్ళీ హాస్టల్ ఉన్న వాళ్ళకి హాస్టల్స్ అన్నీ చాలా మంచిగా అనిపించింది. సార్ వల్లనే మాకు మంచి ర్యాంక్ వచ్చింది. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.